ఈరోజు హైదరాబాదు నగరం మహానగరం అయినప్పటికీ ఒక విశ్వనగరంగా మారాలి అంటే ఇంకా చాలా గ్యాప్స్ అనేది ఉన్నాయి. ఒక లక్ష్యాలతో హైదరాబాద్ యొక్క డెవలప్‌మెంటు, గ్లోబల్ బిజినెస్ సెంటర్స్ తీసుకొచ్చేసి గ్రోత్‌ని పరిగెత్తించాలి అంటే రేవంత్ రెడ్డి గారు కూడా ఏంటంటే 3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ బై 2047 కానీ 2050 కానీ చేరాలి అని ఒక లక్ష్యం పెట్టుకున్నారు. కాబట్టి ఆ లక్ష్య సాధనలో గవర్నమెంట్ తీసుకోవాల్సిన చర్యలు, ఇంప్లిమెంటేషను, ప్లానింగ్ అనేది గురించి మనం ఒక్కసారి ఆలోచిస్తే గ్లోబల్ పరంగా కూడా ఏంటంటే భారత్ ఇప్పుడు ఫోర్త్ నాలుగో ఆర్థిక వ్యవస్థగా ఉంది. బై 2027 ఆర్ 30 లోపే ఫోర్త్ ఆర్థిక వ్యవస్థగా చేరబోతుంది. బై 2047 సెకండ్ ఆర్థిక వ్యవస్థగా కూడా మారే అవకాశం ఉంది. ఆపర్చునిటీస్ అనేది ఉన్నాయి అనేది డెఫినెట్గా విశ్లేషకులు చెప్తున్నారు. డెఫినెట్గా కూడా ఉన్నాయి. ఆ పాత్ ఏంటి? హైదరాబాదు 3 ట్రిలియన్ ఎకానమీ ఆర్థిక వ్యవస్థ రావాలి అంటే మోర్ దెన్ 10 to 15 lakh ఎంప్లాయ్మెంట్ జనరేషన్స్ రావాలి. నెక్స్ట్ 10 yearsలో రావాలి అంటే ముఖ్యంగా హైదరాబాద్ని ఏ విధంగా డెవలప్మెంట్ తీసుకోవాలంటే ముఖ్యంగా ఏంటంటే ఎక్కడైనా ఈరోజు గ్రోత్ ఉంది అంటే డీప్ టెక్నాలజీ అంటే సెమీ కండక్టర్ కానీ, ఎలక్ట్రిక్ వెహికల్ టెక్నాలజీ కానీ, రెన్యూబుల్ ఎనర్జీ కానీ, గ్రీన్ హైడ్రోజన్ అని కానీ, సోలార్ పవర్ కానీ వీటిపైన చాలా ఏదైతే స్టేటు వాటిపైన గ్రిప్పు, ఆ టెక్నాలజీ, ఆ మ్యానుఫ్యాక్చరింగ్ మీద గ్రిప్ అనేది సాధించగలిగినప్పుడు, దాన్ని ఎక్స్పోర్ట్ చేయగలిగినప్పుడు డెఫినెట్గా అంటే సాధించడానికి అటువంటి కంపెనీస్ని అట్రాక్ట్ చేయగలగాలి. అంటే ఒక మ్యాగ్నెట్ లాగా అట్రాక్ట్ చేయగలగాలి అటువంటి కంపెనీ. దానికి సంబంధించిన యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇక్కడ డెవలప్ చేయగలగాలి. అది నెంబర్ 1 అయితే. నెంబర్ 2 వచ్చేలకే ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్ అనేది డెఫినెట్గా ఇట్ ఈస్ నీడ్ ఆఫ్ ది అవర్. ఎందుకు చెప్తున్నా అంటే ఇది ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ ఈరోజు యూత్ అనేది కొంతమందికి చాలామందికి కూడా ఏంటంటే ఒక స్పేర్ టైం అనేది ఉంటుంది. ఆ స్పేర్ టైంని వాళ్ళు ఇల్లీగల్గా ఉపయోగించుకోవడం కానీ, ఇన్ ద డ్రగ్ ట్రాఫికింగ్ కానీ, సైబర్ క్రైమ్స్ కానీ, ఆన్లైన్ మోసాలలో కానీ, అట్లనే ఆన్లైన్ బెట్టింగ్స్లో కానీ ఇన్వాల్వ్ అవుతూ వస్తున్నారు. ఈ ఆన్లైన్ బెట్టింగ్సు, ఈ ఆన్లైన్ గేమ్స్ ఇవన్నీ ఏంటి కూడా వాళ్ళకి అసలు టైం అనేది బిజీగా ఉంచాలి ఆ యూత్ని ఈ రోజుల్లో. అప్పుడే ప్రొడక్టివిటీ అవర్స్ అనేది డెఫినెట్గా కంట్రీకి అనేది ఉపయోగపడుతుంది. ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ రిక్వైర్డ్ ఈవెన్ 6 months to 1 year మిలిటరీ ట్రైనింగ్ అనేది డెఫినెట్గా అడాప్ట్ చేస్తే స్కూళ్ళల్లో కానీ, కాలేజీల్లో కానీ డెఫినెట్గా ఒక డిసిప్లిన్ అనేది ఇంపార్టెన్స్ ఒక డిసిప్లిన్ అనేది ఏ విధంగా బతకాలి, ఏ విధంగా లైఫ్ స్టైల్ ఉండాలి, ఏ విధంగా ఆరోగ్యంగా ఉండాలి, హెల్తీగా సిస్టమ్ ఉండాలి, ఒక విధమైన డ్రైవు, ఒక గోలు కాన్సెప్ట్గా ఉండబోతున్నారు అన్నమాట. ఈ విధంగా కూడా అట్లనే ఈ ఎడ్యుకేషన్ రిఫార్మ్స్లో కూడా బ్రెయిన్ గెయిన్ ఈరోజు మనం చూస్తే మన ఇండియన్స్ అటు అమెరికాను, అటు యూకే, ఆస్ట్రేలియా డిఫరెంట్ స్టేట్స్కి వెళ్తున్నారు. ఎందుకు వెళ్ళాలండి? మన మన యూత్ ఎడ్యుకేషన్ ఒక యుఎస్ఏ ఈరోజు ఎంఎస్ చెయ్యాలి అంటే మోర్ దాన్ 60 lakhs of rupees దే హ్యావ్ టు స్పెండ్. ఈ రోజుల్లో అప్పులు చేసి చాలామంది వెళ్తున్నారు అక్కడికి. అసలు వెళ్ళాల్సిన అవకాశం అనేది గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ కూడా ఉంది. అసలు అక్కడికి అవకాశాలు అద్భుత ఆపర్చునిటీస్ కాంట్ యూ క్రియేట్ ఇన్ ది ఇండియా. ఇక్కడ గవర్నమెంట్ రోల్ కూడా ఉంటుంది. ఎడ్యుకేషన్లో కూడా రిఫార్మ్స్ అనేది గ్లోబల్ లెవెల్ స్టాండర్డ్స్ అనేది ఎడ్యుకేషన్ యూనివర్సిటీస్లో తీసుకురావాలి. ఆర్ఎండ్డీస్ కూడా చాలా ఇంపార్టెన్స్ అనేది పెంచాలి. ఆర్ఎండ్డీస్ కానీ ఇటు క్రియేటివిటీస్ కానీ ఇన్నోవేషన్ కూడా చాలా ఇంపార్టెన్స్ ఇస్తూ ఈ యూనివర్సిటీల్లో గవర్నమెంట్ కూడా కొంత అమౌంట్ అయితే స్పెండ్ చేయాలి మొత్తం. అట్లానే
ఇప్పుడు ఎడ్యుకేషన్‌లో నాకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఈరోజు ఇక్కడ మనకి మెహిదీపట్నంలో స్టూడెంటు అటు ఎల్‌బీ నగర్ స్కూల్‌కెళ్తాడు ఏది బస్సులో. అట్లనే అట్లు దిల్‌సుఖ్ నగర్, ఎల్‌బీ నగర్ ఉన్న స్టూడెంటు ఇక్కడికి మెహిదీపట్నము, లేకపోతే ఇక్కడ ఎంజీఐటీ కాలేజీ, నర్సింగ్ ఇట్లాగా ఈ ప్రాంతాలకు బస్సుల్లో వస్తారు. ఇది చూడండి, ఈ ట్రాన్స్‌పోర్టేషన్ అనేది ఎంతవరకు ఇంపాక్ట్ జరుగుతుందో. ఒకటి టైం వేస్టు, రెండోది పొల్యూషన్ ప్రాబ్లమ్సు, ట్రాఫిక్ కంజెషను. ఈ విధంగా ఏంటంటే బాడీలో ఉన్న స్టూడెంట్ యొక్క ఎనర్జీ కూడా డ్రైన్ అవుతుంది, అవుట్పుట్ అనేది తగ్గుతుంది. దీనికి తగ్గట్టుగా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కూడా స్కూల్స్ కానించి కాలేజెస్ వరకు, యూనివర్సిటీస్ వరకు కూడా గ్రేడింగ్ సిస్టమ్, అంటే నెంబర్ 1 గ్రేడ్, నెంబర్ 2 గ్రేడ్, నెంబర్ 3 3, దానికి తగ్గట్టుగా ఫీజులు, ఫీజుకు తగ్గట్టుగా అమ్యూనిటీస్ అంతే. దాన్ని ఒక 8 సెక్టర్‌గా చేసి వితిన్ ద ఓఆర్ఆర్ ఆ సెక్టర్‌లో అదొక గ్రేడింగ్, ఒక 3 గ్రేడింగ్స్ ఉన్న కాలేజెస్, స్కూల్స్ ఉంటే అక్కడ ఉన్న స్టూడెంట్ ఇంకో సెక్టర్‌కి వెళ్ళకుండా విధంగా ఆ ఫెసిలిటీస్, గ్రేడింగ్స్ ఇస్తే ఏంటంటే ఆటోమేటిక్‌గా స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తూ ఈ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ కానీ, పొల్యూషన్ కానీ డెఫినెట్‌గా తగ్గించడానికి అవకాశం ఉంది. అది ఒక థాట్ అనేది, ఇది ఒక థాట్ ప్రాసెస్. డెఫినెట్‌గా ఇట్ విల్ వర్కౌట్ ఒకసారి ఆలోచిస్తే. అట్లనే హెల్త్ టూరిజం. ఈరోజు హైదరాబాద్లో ఉన్నాక హెల్త్ ఫెసిలిటీస్ కానీ, మెడికల్ ఫెసిలిటీస్ కానీ, ల్యాబ్స్ కానీ, డాక్టర్స్ కానీ చాలా అద్భుతమైన అవకాశము హెల్త్ టూరిజంని ప్రమోట్ చేయటానికి. ఏ కంట్రీలో కూడా లేని హెల్త్ ట్రీట్మెంట్ ఇక్కడికి వచ్చి హైదరాబాద్ వచ్చి 1/4 ఆఫ్ ది కాస్ట్‌లో, 1/3 ఆఫ్ ది కాస్ట్‌లో ట్రీట్మెంట్ చేసి వెళ్తానికి అవకాశం ఉంది. దాన్ని ఎక్కువగా ఫోకస్ చేయిస్తూ దాని యొక్క ఫెసిలిటీస్, హాస్పిటల్స్ అరౌండ్ ఎయిర్‌పోర్టు, అరౌండ్ ద మెయిన్ ఫెసిలిటీస్ తీసుకొస్తే డెఫినెట్‌గా కూడా చాలా వరకు ఏంటంటే టూరిజం పరంగా కూడా, హెల్త్ టూరిజం పరంగా రెవెన్యూ అనేది జనరేట్ అవ్వబోతుంది. అట్లనే ప్రతి స్కూల్ కాడ నుంచి స్టార్టప్ ఎకోసిస్టమ్ అనేది డెవలప్ చేయగలిగితే డెఫినెట్‌గా ఏంటంటే అవుట్‌పుట్ బై ద టైమ్ కమ్స్ అవుట్ 12th ఇంజినీరింగ్ కానీ ఇంకేదైనా వచ్చేలాగా ఏంటంటే ఈ విల్ బీ ఆల్రెడీ సెటిల్ అయిపోతాడు. అంటే ఆ విధంగా నేను డ్రైవ్ అనేది ఒక టార్గెట్ లెవెల్ తీసుకొస్తూ, ఒక యాంబిషియస్‌గా స్టూడెంట్‌ని డెవలప్ చేస్తూ, ఒక ఆధ్యాత్మిక కూడా కొంతవరకు యోగా అటువంటివి కూడా ఎడ్యుకేషన్ లెవెల్లో చేస్తూ, స్టార్టప్ సిస్టంలో వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ, దీనికి తగ్గట్టుగా గవర్నమెంట్ ఒక పాలసీస్, ఇన్సెంటివ్ తీసుకురాగలిగితే, ఏదైతే ఇన్స్టిట్యూషన్స్ వీటిని తీసుకురావటానికి అట్లనే ఆ స్టూడెంట్స్ ఎవరైతే ఇన్వాల్వ్ అవుతారో వాళ్ళకి కొంచెం ఎంకరేజ్మెంట్గా కొన్ని ఫండ్స్ కానీ ఈ విధంగా తీసుకొని స్టార్టప్ ఎకో సిస్టమ్స్ కూడా ఏంటంటే మంచిగా డెవలప్మెంట్ ఉంది. అది కానీ ముఖ్యంగా క్రిటికల్ టెక్నాలజీ ఏరోస్పేస్ సెక్టర్లో కానీ, డిఫెన్స్ సెక్టర్లో కానీ చాలా కీలకం అవబోతుంది ఫ్యూచర్లో. ఎందుకంటే ఇటువంటి యొక్క ఏరోస్పేస్, డిఫెన్స్ టెక్నాలజీ ఈరోజు మనకి దేశానికి సంబంధించిన వరకే కాకుండాను ఇక్కడ ఉత్పత్తి చేసి గ్లోబల్ లెవెల్లో మిగతా కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేయగలిగిన కెపాసిటీ, స్కిల్ లెవెల్స్, మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీసు, మౌలిక వసతులు ఇండియాలో, హైదరాబాద్లో ఉన్నాయి. దానికి తగ్గట్టుగా కూడా ఏంటంటే స్టేట్ గవర్నమెంటు ఇన్ కొలాబరేషన్ విత్ సెంట్రల్ గవర్నమెంటు క్లస్టర్ బేస్డ్ డెవలప్మెంట్ అనేది తీసుకురాగలిగితే డెఫినెట్గా ఏంటంటే జీడిపి లెవెల్ లేదా ఆర్థిక వ్యవస్థ డెఫినెట్గా చాలా ఇంప్రూవ్మెంట్ ఉండబోతుంది. ముఖ్యంగా R&D, ఇండివిజువల్ ఇన్నోవేషన్ సెక్టర్ వైజ్. అట్లనే ఒక ఇన్వెస్ట్మెంట్కి అట్రాక్ట్ చేసే విధంగా క్యాపిటల్ మ్యాగ్నెట్ హైదరాబాద్ అవ్వాలి. అట్లనే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మ్యాగ్నెట్ గ్లోబల్ లెవెల్ కంపెనీస్ని, ఇండస్ట్రీస్ని అట్రాక్ట్ చేసే ఫెసిలిటీస్ని ఇక్కడ ఏర్పరిస్తే ఆటోమేటిక్గా అట్రాక్ట్ అయ్యి ఇక్కడ ఎస్టాబ్లిష్ చేస్తూ ఎంప్లాయ్మెంట్ జనరేషన్స్తో ఆర్థికంగా కూడా లోకల్ గవర్నమెంట్ని, స్టేట్ని, ఇండియాని డెవలప్ చేయడానికి, రెవెన్యూ తీసుకురావడానికి ఆస్కారం ఉందన్నమాట. అంటే ఇండస్ట్రీని అట్రాక్ట్ చేసే దిశగా మన యొక్క ఫెసిలిటీసు, మన యొక్క ప్లానింగ్ ఉండాలి. అది వన్ ఆఫ్ ది ప్లానింగ్ అంటే ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ. ఇందుట్లో మంచి స్కోప్ ఉంది, మంచి ల్యాండ్స్ ఉన్నాయి. డెఫినెట్గా దాన్ని అద్భుతంగా, ఎందుకంటే మనం చూసాము గిఫ్ట్ సిటీ అండి, ఆల్మోస్ట్ దే టార్గెటింగ్, దే గాట్ ద లెస్ దెన్ 1000 acres ఆఫ్ ది ల్యాండ్. కాకపోతే దే బేస్డ్ ఆన్ ద ఫిన్టెక్
కాన్సెప్ట్‌లో వెళ్తున్నాయి. అంటే ఫైనాన్షియల్ బ్యాంకింగ్ సెక్టర్‌లో వరకేను. కానీ మనకి దానికంటే ఎక్కువ ఉన్న స్కోప్ ఉన్న ఫ్యూచర్ సిటీ రాబోతుంది. ఫ్యూచర్ సిటీలో 13,000 నియర్ అబౌట్ 14,000 ఏకర్స్ ఆఫ్ ది ల్యాండ్. ఎంత డెవలప్‌మెంట్ తీసుకురావచ్చు మీరు ఒక్కసారి ఆలోచించండి. అట్లనే మెట్ సిటీ ఆహ్, మె ఇది రిలయన్స్ వాళ్ళు ఢిల్లీ దగ్గర హర్యానాలో తీసుకురాబోతున్నారు. దానికి కూడా మ్యానుఫ్యాక్చరింగ్ హబ్‌గా అటువంటి క క గిఫ్ట్ సిటీగా ఇక్కడ గుజరాత్‌లో తీసుకురావటం, మెట్ సిటీ ఢిల్లీ దగ్గర తీసుకురావటం, ఇటువంటి సిటీలో తీసుకురావడం ఇక్కడ ఫ్యూచర్ సిటీల్లో రాకపోవటానికి కారణాలు లేవండి. అట్లనే ఇండస్ట్రియల్ క్లస్టర్‌గా తీసుకురావడంలో ఏంటంటే టాలెంట్‌కి హైదరాబాదు ఒక మ్యాగ్నెట్ అవ్వాలి. అంటే ఇండియన్ టాలెంట్స్ కాదు. గ్లోబల్ లెవెల్ టాలెంట్ కూడా. చైనా యొక్క సైంటిస్ట్ ఇక్కడికి మన యొక్క అందించే ఫెసిలిటీస్‌కి కానీ, సాలరీ లెవెల్స్ కానీ, ఫైనాన్షియల్స్ కానీ అట్రాక్ట్ అయ్యి ఇక్కడికి వచ్చే విధంగా అంత మ్యాగ్నెట్ అంటే గ్లోబల్ టాలెంట్ మ్యాగ్నెట్‌గా హైదరాబాద్ అయితే ఒక్కసారి ఆలోచించండి. అమెరికా ఏ విధంగా ఈరోజు నియర్ అబౌట్ ఒక $30 ట్రిలియన్ ఎకానమీ అయిందండి. బికాస్ ఆఫ్ దిస్ బ్రెయిన్ గెయిన్ అనమాట. ఇప్పుడు మనకి హైదరాబాద్ బ్రెయిన్ గెయిన్ దిశగా ఎవరైతే మన యొక్క సైంటిస్టులు గానీ, మన యొక్క టెక్నోక్రాట్స్ గానీ, మన యొక్క సీఈఓస్ గానీ, ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళని అట్రాక్ట్ చేయగలిగితే, వాళ్ళకి తగ్గట్టుగా ఇక్కడ ఫెసిలిటీస్ ఏర్పరచగలిగితే, డెఫినెట్‌గా వాళ్ళ యొక్క ప్రొడక్టివిటీ గానీ, డెఫినెట్‌గా దేశానికి ఉపయోగపడబోతుంది. అట్లనే స్టేట్‌కి కూడా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఫారిన్ ఇన్స్టిట్యూషన్స్‌ని ఆహ్, ఎఫ్‌టిఐస్‌ని ఆకర్షించే విధంగా కూడా ఇక్కడేంటంటే డెవలప్‌మెంట్ ఎందుకంటే ఒక చైనా +1 మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ అవుతానికి అద్భుతమైన అవకాశము ఇండియాలో ఉంది. ఇండియాలో కూడా ఏంటంటే హైదరాబాద్‌లో ఇంకా ఎక్కువ ఉందనమాట. అందువల్ల ఏంటంటే ఎప్పుడు కూడా ఏంటంటే వీటికి కూడా తగ్గట్టుగా ఏంటంటే ఎంఎస్ఎంఈస్ కూడా బాగా అభివృద్ధి ఎంకరేజ్‌మెంట్ చేస్తూ, లోన్స్ ఇస్తూ ఎవరైతే ఇండస్ట్రీస్ స్థాపిస్తున్నారో వాళ్ళకి ఎంకరేజ్‌మెంటు, సదుపాయాలు ఇది అంటే ఒక గవర్నమెంట్ ఏంటంటే ఒక ఫెసిలిటేటర్ పాత్ర వహించి ఇక్కడ వహిస్తే డెఫినెట్‌గా ఇంప్రూవ్‌మెంట్ ఉండదు. ఇక్కడ నేను చూస్తే ఏంటంటే ప్రస్తుతం ఉన్న గవర్నమెంటు దే ఆర్ నాట్ బాదర్డ్ అబౌట్ యాక్చువల్లీ ద ప్రైవేట్ ప్లేయర్స్ లైక్ అంబానీ, ఆదాని ఇటువంటి ఒక ప్రైవేట్ ప్లేయర్స్ కూడా చాలామంది ఇట్లు ఒక స్టేట్ యొక్క డెవలప్‌మెంట్‌కి చాలా సహకరిస్తారండి. అంటే వాళ్ళకి మనం దాసోహం అవ్వాల్సిన పని లేదు. వాళ్ళకి తగ్గ ఫెసిలిటీస్ మనం ఏర్పరచగలిగితే వాళ్ళ యొక్క కంపెనీస్‌ని ఏర్పరచడానికి ఏం కావాలో అట్లనే గ్లోబల్ లెవెల్ టాప్ కంపెనీస్, టాప్ 10 కంపెనీస్ ఉండే విధంగా ఇక్కడికి వచ్చే విధంగా కూడా అట్రాక్ట్ చేయగలిగితే టాప్ 100 కంపెనీస్ ఏ గ్లోబల్ మంచి కంపెనీస్ కూడా హైదరాబాద్‌లో డెఫినెట్‌గా ఒక ఎస్టాబ్లిష్మెంట్ అనేది ఉంచగలిగితే డెఫినెట్‌గా హైదరాబాద్ యొక్క డెవలప్‌మెంట్ డెఫినెట్‌గా ఉండబోతుంది. అట్లనే ప్రైవేట్ ప్లేయర్స్, గ్లోబల్ లెవెల్ సీఈఓస్, గ్లోబల్ లెవెల్ బిజినెస్ మ్యాన్, గ్లోబల్ లెవెల్ ఇండస్ట్రియలిస్ట్స్ అట్లనే పిఎస్యూస్ ఆటోమేటిక్‌గా కొంతవరకి హైదరాబాద్‌లో ఉండే పిఎస్యూస్ బీడీఎల్ గానీ, హెచ్ఏఎల్ గానీ ఇట్లా డిఫరెంట్ పిఎస్యూస్ అయితే ఉండయి. పిఎస్యూస్ కన్నా ఏంటంటే ఇప్పుడేంటంటే గ్లోబల్ లెవెల్ ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు ఓపెన్డ్ అప్ ఇన్ ద డిఫెన్స్ అండ్ ద స్పేస్ సెక్టర్‌లో, ఏరో సెక్టర్‌లో ఈ 3 సెక్టర్‌లో ప్రైవేట్ ప్లేయర్స్‌ని కూడా ఓపెన్ అప్ చేశారు. అంటే ప్రైవేట్ ప్లేయర్స్ కూడా వచ్చేసి వాళ్ళ యొక్క ఈవెన్ రాకెట్ సిస్టమ్స్‌ని, స్పేస్‌కి సంబంధించిన యొక్క ఎక్స్‌ప్లోరేషన్‌ని ప్రైవేట్ ప్లేయర్స్ ఆర్ ఆథరైజ్డ్ అన్నమాట. ఎర్లియర్ ఇట్ వాస్ నాట్ లైక్ దట్. ఇస్రో వాళ్ళే చేసేవాళ్ళు. అట్లనే డిఫెన్స్‌కి సంబంధించి ఓన్లీ హెచ్ఏఎల్ వాళ్ళే చేసేవాళ్ళు. ఇట్లా ఉండేది. ఈరోజు పరిస్థితి అట్లా కాదు. ఈ ప్రతి ఒక్కళ్ళని అట్రాక్ట్ చేసేసి దాని యొక్క మంచి అవకాశాన్ని మనం వినియోగించగలిగితే డెఫినెట్‌గా ఏంటంటే ఒక మన హైదరాబాద్ పెట్టుకున్న లక్ష్యం అదే $3 ట్రిలియన్ ఎకానమీ బై 2050 కల్లా లక్ష్య సాధనలో ఏమాత్రం అనేది
హాస్యాస్పదం కాదు. కాపోతే ఏంటంటే గవర్నమెంట్ యొక్క రిఫార్మ్స్ అంతకుముందు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేవాళ్ళు ఇప్పుడు నువ్వు ఫాస్ట్‌నెస్ ఆఫ్ డూయింగ్ ఎంత స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది చాలా ఇంపార్టెంట్. పాలిసీస్ చాలా కాన్సిస్టెన్సీగా ఉండాలి. హరీ బరీ పాలిసీస్ కాకుండా కాంప్రహెన్సివ్ ప్లాన్డ్ పాలిసీస్ అంటే థింక్ ట్యాంక్ అనేది కూడా ఉండాలి. ఒక టెక్నోక్రాట్స్ కానీ, ఒక సైంటిస్ట్ థింక్ ట్యాంక్ కానీ, ఒక ప్లానింగ్ ఈ $1 ట్రిలియన్ ఎకానమీ ఎప్పుడు రావాలి బై 2030 కల్లా వచ్చే $2 ట్రిలియన్ డాలర్ ఎకానమీ బై 2035-40 కల్లా వచ్చాడు. ఈ విధంగా ఏంటంటే స్టెప్ బై స్టెప్ అనేది ఫోకస్డ్ డెవలప్మెంట్ ఎప్పుడైతే మనం ఫోకస్ చేయగలుగుతామో అప్పుడు డెఫినెట్గా మన అనుకున్న లక్ష్యాల్ని డెఫినెట్గా తీసుకొచ్చేసి అద్భుతమైన అభివృద్ధిని మనం తీసుకురాగలుగుతాము. అట్లనే ఎంప్లాయ్మెంట్ అనేది జనరేషన్ రాబోతుంది. అట్లనే యూత్ని ఎక్కువ టైం అనేది వాళ్ళకి ఎప్పుడు కేటాయించకూడదు, ఎప్పుడు బిజీగా పెట్టాలి. అప్పుడే ఏంటంటే ప్రొడక్టివిటీ అవర్స్ అనేది పెరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు రీసెంట్గా నేను విన్నాను, మహారాష్ట్ర గవర్నమెంట్ ఇన్స్టెడ్ ఆఫ్ 8 అవర్స్ పర్ డే 10 అవర్స్ చేయాలని ఆలోచిస్తుందంట. అంటే ఐఎమ్ నాట్ ఫేవర్ ఆర్ ఎగనెస్ట్, బట్ ద మైండ్ కాన్సెప్ట్ అనేది పెరుగుతుంది. మీకు చైనాలో చూస్తే ఆల్మోస్ట్ ఎవ్రీబడి వర్క్స్ మోర్ దెన్ 10 అవర్స్ పర్ ద డే. అంటే మన యొక్క ఇక్కడ పరిస్థితులు వాళ్ళు అందుకోవాలి, అభివృద్ధిలో వాళ్ళని అందుకోవాలనుకున్నప్పుడు మనం ఏం చెయ్యాలి అనేది మనకి ఒక గ్యాప్స్ అనేది మనకి ఏర్పడుతుంది. అట్లనే హాస్పిటల్స్ కూడా రిఫార్మ్స్ కూడా ఏంటంటే హాస్పిటల్స్ కూడా ఎడ్యుకేషన్ లాగా 8 సెక్టర్స్ని వితిన్ ద ఓఆర్ఆర్ చేసేసి హాస్పిటల్లో కూడా ఒక క్రిటికల్ పేషెంట్ నియర్ బై హాస్పిటల్ వాళ్ళకు కూడా రేటింగ్స్ చేసి అన్ని ఏం ఫెసిలిటీస్ ఉన్నాయో ఆ విధంగా కూడా చేసుకుంటే అంటే తక్కువ ట్రావెల్ టైంలో ఎక్కువ ప్రాణహాని కలగకుండా సేవ్ చేయడానికి అవకాశం ఉంది. ఒక ప్లాన్డ్ సిస్టమ్ అట్లా హాస్పిటల్స్లో కూడా తీసుకురాగలిగితే ఏంటంటే ఇవన్నీ ఏంటంటే మన కళ్ళకు కనిపించాయి, కానీ మనం ఎంతవరకు చేయటం అనేది మళ్ళీ మన పాలసీస్ని బట్టేసి మన యొక్క డిటర్మినేషన్ టు అచీవ్ ద గోల్స్ అనమాట. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మై నేమ్ ఈజ్ వెంకటేశ్వర్లు. మై ఫోన్ నంబర్ 812-174-8850. థ్యాంక్ యూ.